అందరికీ శుభోదయం. మరి ఇవాళ శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరిలోని 34వ శ్లోకం ఎలా పారాయణం చేయాలో నేర్చుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. శరీరత్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనగం అతశేషాశేషీత్యయా ముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. శరీరత్వం శంభో శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే కవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనగం భగవతి నవాత్మానమనఘం అతశేషాశేషీత్యయా అతశేషాశేషీత్యయా ముభయ సాధారణతయా ముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. సమరసపరానందపరయోః. శరీరత్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనగం కవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషాశేషీత్యయా ముభయ సాధారణతయా అతశేషాశేషీత్యయా ముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనగం అతశేషాశేషీత్యయా ముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. ఓ భగవతి, నువ్వు శంభుడికి రవిచంద్రులు స్తనయుగంగా కల శరీరం అవుతున్నావు. అమ్మా, నీ శరీరాన్ని దోషరహితమైన నవవ్యూహాత్మకమైన ఆనంద భైరవుడిగా తలుచుతాను. ఇందువల్ల ఈ శేషీభావ సంబంధం సామరస్యంతో కూడి ఆనంద భైరవీ రూప చిచ్చక్తులైన మీ ఇరువురకు శివశక్తులకు ఉభయులకు సాధారణముగా ఉన్నది.